ఇంద్రానగర్ జగ్గయ్య బస్తీలో 50 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులను ఇంద్రనగర్ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి విచ్చేసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఓర్పు అడివయ్య, మన్సూర్, సాబీర్, మోబిన్, రవి, ఇంద్రనగర్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎస్కే మస్తాన్, ఇఫ్తాకర్, కాదర్, సుభాష్, అనంతరావు, మోహన్ కుమార్, రాజు నాయక్, వీరాగౌడ్, సుబ్బారావు, శ్రేణు, రమేష్, గోపాల్, రవి, శరత్, సాయి తదితరులు పాల్గొన్నారు. విజయ్ కుమార్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిజానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత వాటికి సంబంధించి మాట్లాడడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది. గవర్నర్ కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పంపించడం. ఈరోజు మన ఇందిరానగర్కు ఏదైతే సిసి రోడ్ల ఇనాగ్రేషన్ కార్యక్రమం గత మీ అందరికీ తెలుసు, ఇక్కడ పెద్దలు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు 27వ తేదీన ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సిసి రోడ్లు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక విధాలుగా కార్యక్రమాల్లో ముందుండడం వల్ల దాన్ని ఆ విధంగా మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీరు కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డ తర్వాత ఇక్కడుండే బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అనే నినాదంతో జనార్దన్ రెడ్డి గారు ఏ విధంగా ఉండేనో ఆ విధంగా రహమత్ నగర్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సిఎన్ రెడ్డి గారు వారి అధికారులతో మమేకమై కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఇందిరానగర్లో 50 లక్షల రూపాయలతో 14 సీసీ రోడ్ల వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ ప్రాంతమంతా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనార్దన్ రెడ్డి గారి గుండెకాయ. ఈ ప్రాంతం అంతా కూడా 1978 నుంచి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నివసించడం జరుగుతుంది. పల్లెల్లో నుంచి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చిన ప్రజలందరికీ కూడా జనార్దన్ రెడ్డి గారు ఆశ్రమం కల్పిస్తూ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి ఒక ఆధ్వర్యంలో ఇక్కడ లీడర్లు వాళ్లకు ఇదంతా ప్రభుత్వ స్థలాలు. ఈ ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళు పాకలేసుకొని ఉండడం వల్ల దానికి 1983లో ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళంతా కూలీనాలు చేసుకునే జనాలు. ఆ రోజులో నుంచి వాళ్ళ ఎంబడి వారు ఉంటూ ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉన్నవాళ్ళు అనుభవిస్తున్నారో అదేవిధంగా నా ఖైరతాబాద్ ప్రజలు కూడా అనుభవించాలనే ఆలోచనతోటి ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో 3 రిజర్వాయర్లు కట్టడం జరిగింది. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి జనార్దన్ రెడ్డికి గుండెకాయ లాంటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక విధమైన కార్యక్రమాలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఆ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా నివాసం, ఏ విధమైన సౌకర్యాలు పొందుతున్నారో ఆ సౌకర్యాలంతా కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొందడం జరుగుతుంది. అదేవిధంగా మరి గత 5 సంవత్సరాల కిందట సిఎన్ రెడ్డి గారు కార్పొరేటర్గా అయినప్పటి నుంచి అంచెలంచెలుగా దినదినంగా ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతం అంతా రహమత్ నగర్ డివిజన్ని అభివృద్ధి చేస్తూ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సీఎం ఫండ్ కానివ్వండి, మరి మన ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి ఫండ్ కానివ్వండి, అధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అనేక విధమైన భవనాలు కట్టేయడానికి కానీ ఈ మధ్యలో అంగన్వాడీ స్కూల్స్ కూడా ఎంత అందంగా తీర్చిదిద్దడం జరిగిందో ఆ ఘనత కూడా సిఎన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పౌరులే రేపు ఈ భారత భావి పౌరులు అని చెప్పి భావించే విద్యావంతుడు, మంచి ఆలోచన కలిగిన వాడు గనక చిన్న చిన్న పనులు చేయలేకపోయినా ముందు ఆలోచనతో దూరదృష్టితో అనేక సమస్యలను అంచెలంచెలుగా అధిగమిస్తూ వస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బాగా పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ జనార్దన్ రెడ్డి గారి సేవలు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ సేవలు తీసుకున్నారు. కనుక
మేమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. గతంలో కూడా జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంతకు ముందున్న వారందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ కోణంలోనే మన కార్పొరేటర్ గారు కూడా చేయడం జరిగినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్లో ఏదైతే సీసీ రోడ్ ప్రారంభించిన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతం ఏదైనా అక్కడక్కడ ఉందంటే, ఇక్కడ ఉందంటే అది మళ్ళీ కొంచెం అపేక్ష. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్లో దాదాపుగా 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు, సెవరేజ్ కావచ్చు, అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలు ఇంకా కూడా కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ అభివృద్ధికి నోచుకుంటున్న సందర్భంలో దాదాపుగా 5 కోట్ల వర్క్స్ ఈ మధ్యనే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఏదైతే పీజేఆర్ కలలు కన్న ఆ స్వప్నం నిజం కాబోతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో పీజేఆర్ ఈ గడ్డ పైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తన యొక్క ముద్ర వేసుకోవడం జరిగింది. మళ్ళీ మధ్యలో ఆ యొక్క కార్యక్రమాలకి పులి స్టాప్ పడ్డప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పెండింగ్ పనులను మళ్ళీ మనం చేపట్టడం జరిగింది. గతంలో ఈ మధ్యలోనే చూసాం, దాదాపుగా 11 కోట్లతో మనం రిజర్వాయర్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ప్రారంభించినా కూడా ఆ గుత్తేదారులకు డబ్బులు ఇవ్వకుండా చాలా రోజులు పెండింగ్లో ఉన్న పనులను, అదేవిధంగా ఫంక్షన్ హాల్ కావచ్చు, 2 కోట్లతో ఫంక్షన్ హాల్ పనులు గతంలో ప్రారంభించినప్పటికీ కూడా గుత్తేదారులు ఎవరు కూడా ఆ పనులు చేపట్టలేదు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పాలనలో దాదాపుగా అందరూ గుత్తేదారులకి, కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి మళ్ళీ ఈ పనులన్నింటినీ ప్రారంభించడం జరిగింది. డివిజన్లో మౌలిక సదుపాయాలు ఏదైతే కల్పించాలో, ముఖ్యంగా రోడ్లు కావచ్చు, అదేవిధంగా సెవరేజ్ సమస్య కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, వీటన్నింటినీ కూడా తీర్చే విధంగా ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.